శుభం వ్యాధి శ్రీ గురుభ్యో నమః. కన్యా రాశి వారికి ఫిబ్రవరి 15వ తారీఖు నుండి 28వ తారీఖు వరకు ఏ విధంగా ఉందన్న విషయాన్ని మనం విశేషం తెలుసుకోవడం ప్రయత్నం చేద్దాం. కన్యా రాశికి మనం చూసుకుంటే పంచమ భావంలో కుజుడు ఉచ్చస్థితిలో ఉన్నాడు. షష్ఠస్థానంలో శుక్రుడు, రవి, బుధుడు, రాహువు కనబడుతున్నారు. సప్తములో మనకు శనీశ్వరుడు కనిపిస్తున్నాడు. అదేవిధంగా రాజ్యంలో బృహస్పతి వక్రంలో ఉన్నాడు. వ్యయంలో కేతు ఉన్నాడు. కొంతవరకు దైవబలం పెంచుకోవడం చేసే ప్రయత్నంలో సక్సెస్ఫుల్ అవుతారు. ఇంకా కొన్ని కార్యక్రమాలు ఏవైతే మోక్షం అంటే సమస్యలు ఏవైతే అవన్నీ పరిష్కారం అయ్యడానికి అవకాశం ఉంటాయి. చిక్కుముళ్ళు ఏమైనా ఉంటే అవన్నీ విడిపోయి మీకు కొంతవరకు మార్గము సఫలీకృతమయ్యే అవకాశం బాగా కనిపిస్తున్నాయి. ఉద్యోగరీత్యా మీరు చేసే ప్రయత్నాల్లో కూడా ఎప్పటి నుండో చేసే ఉద్యోగానికి కొత్త ఉద్యోగ ప్రయత్నాలు ఏవైనా చేస్తున్నారో వాటిలో కొంత సఫలీకృతమయ్యే అవకాశం ఉంటుంది. ఉన్న ఉద్యోగంలో ఉన్న సమస్యల నుండి బయటపడడానికి కూడా అవకాశాలు ఉంటాయి. ఎప్పటి నుండో మీరు వెయిట్ చేస్తున్న ప్రమోషన్ కానీ ఇంక్రిమెంట్స్ కానీ ఏమైనా కూడా వచ్చే అవకాశాలు కనబడుతున్నాయి. అలాగే మీకు ఏంటంటే వ్యాపారంలో కూడా ఎంతో కాలంగా చేస్తున్న వ్యాపారంలో ఒక డెవలప్మెంట్ అవ్వకుండా ఉండడానికి కొత్తగా డెవలప్మెంట్ అవ్వడానికి కావాల్సిన ప్రయత్నాలు ఏదైతే చేస్తున్నారో అవన్నీ సక్సెస్ఫుల్ అయ్యే అవకాశం బాగానే కనిపిస్తుంది. ఇంపోర్ట్ ఎక్స్పోర్ట్ వ్యాపారాలు న్యూట్రల్గా కనబడుతున్నాయి. శుభవార్తలు వింటారు, శుభమైన కార్యక్రమాలు పాల్గొంటారు. హౌసింగ్లోను అదేవిధంగా విశేషంగా ఇండస్ట్రియల్ లోను ఇలాంటివన్నీ చేసే ప్రయత్నాల్లో మీకు ఒక డెవలప్మెంట్ అది కనబడే అవకాశం ఉంటుంది. ఎంతో కాలంగా మన శరీరం, మన ఆరోగ్యం, అదేవిధంగా మన యొక్క ఉద్యోగం, వ్యాపారంలో ఒక స్థిమితంగా ఉండిపోయి ఎదగకుండా ఉండడం అనేది జరిగింది. దానికి ఒక శ్రీకారం ఇప్పుడు జరుగుతుంది. చిన్న డెవలప్మెంట్స్ మొదలవుతాయి. ఇక్కడ నుండి రాజమార్గాలు మొదలవుతాయి. ఓకే ఫైన్. ఇక్కడ శుభమైన వార్తలు వింటారు. భూమి పూజ, శంకుస్థాపన కార్యక్రమంలో పాల్గొంటారు. శుభకార్యంలో పాల్గొంటారు. విదేశాలకు వెళ్ళి చదువుకోవాలనుకున్న విద్యార్థులకి పెద్దగా చెప్పుకో డెవలప్మెంట్ లేకపోయినప్పటికీ విదేశాల్లో చదువుకుంటున్న విద్యార్థులు ఉద్యోగరీత్యా మంచి డెవలప్మెంట్స్ వచ్చే అవకాశాలు బాగా కనిపిస్తున్నాయి. ఏదైనప్పటికీ ఆరోగ్యమే మహాభాగ్యం అంటాం కాబట్టి ఇక్కడ ఫుడ్ ఇండస్ట్రీ, ఫార్మా ఇండస్ట్రీ, అగ్రికల్చర్ ఇండస్ట్రీ కొంచెం రైజింగ్ ఉన్నది. అలాగే ఆరోగ్య సూత్రాలను పాటించేటప్పుడు సప్తములో శనీశ్వరుడు, అదేవిధంగా 6వ ఇంట్లో 4 గ్రహాల కూటమి ఏదైతే ఉందో దీని ప్రభావం మీ మీద పడుతుంది కాబట్టి ఎముకలకు సంబంధించిన కొన్ని దోషాలు వచ్చే అవకాశం ఉన్నా అది మోకాల నుండి దిగువ భాగంలో వస్తాయి కాబట్టి కొంచెం జాగ్రత్త వహించండి. అలాగే మంత్రం దగ్గరికి వచ్చినప్పుడు చండీ సప్తశతి పారాయణం చేయించుకోవడం ప్రయత్నించండి. లేదంటే అష్టోత్తరం చదువుకోండి. లేకపోతే అమ్మవారి యొక్క అనుగ్రహం పొందడానికి చేయాల్సిన ఏ కార్యమైనా చేసుకుంటూ ముందుకు వెళ్ళడం ప్రయత్నించండి. కొంతవరకు మానసిక ఒత్తిడిని బయటపడతారు. రాజమార్గంలో రాజ్యం పొందగలుగుతారు. శుభం వ్యాధి.